తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయి. నా ఫోన్ ట్యాపింగ్ అవుతా ఉందన్నారు. కానీ నేను ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డ పంచలి అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, పట్టభద్రుల నియోజకవర్గం నిలబడ్డ పంచలి కొంతమంది నాకు పొలిటికల్ ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసినా మాకు సౌండ్స్ వస్తున్నాయని అంటారు. అది ఈరోజు నేను కొన్ని ఫోన్ టెస్టింగ్ చేసిన. ఇప్పుడు ఆయన మా ఫ్రెండ్ రికార్డ్ చేసి పంపిండు, ఒకసారి వినండి. రైటా? ఇది వెనుక పోలీస్ సెట్ లెక్క సపోర్ట్ వస్తా ఉంది. నేను ఇప్పుడు నా ఇంకో ఫోన్కి వెళ్ళి ఈ ఫోన్కు నేను ఫోన్ చేస్తా, నా ఫోన్కు ఫోన్ చేస్తా. ఒకసారి చూడండి, ఇది నాది ఇంకో నంబర్ ఉంది. నాకు చాలా మంది నేను ప్లీజ్ కాల్ మీ అని అన్నా, ఎందుకంటే టెస్ట్ చేద్దామని అన్నా. వాళ్ళని టార్గెట్ చేస్తారని నేను అవి రికార్డులు చేయలేదు, వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తడం లేదు నేను. కానీ ఒకసారి నా ఫోన్కి వెళ్ళే చూద్దాం ఏమన్నా వస్తుందో. ఒకసారి ఇది చూడండి. ఇది నేను నా ఫోన్ ఎత్తిన. హలో హలో, వినబడుతుందా బ్యాక్గ్రౌండ్ సౌండ్? ఇది నా ఫోన్. ఇట్లా చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసినా ఇట్లా సపోర్ట్ వస్తా ఉంది. ఇంకా ఇళ్ళకెళ్ళి ఇలా కొట్టిన. ఇది నా నంబరే అంటే 2 నంబర్లు కూడా ట్యాప్ పెట్టిందని అర్థం. ఇక ఇంతకంటే భయంకరం ఏమున్నది చెప్పండి? ఇంతకంటే దారుణం ఏమన్నా చెప్పండి? నేను మళ్ళా కొడతా. ఇక నంబర్ కొడతా, మీరు చూడండి. 9866323813 బక్క చేస్తాను. ఇక కొట్టిన, ఇంట్లో ఫోన్ వస్తుంది, నేను ఎత్తుతా. ఇంకో ఈ ఫోన్ ఎత్తిన, ఇక ఫోన్ ఎత్తుతున్నా. ఫోన్ ఎత్తా, స్పీకర్ పెడతా. ఇది యాపిల్ ఫోన్. ఇగో ఓకేనా? ఇది నాది యాపిల్ ఫోను, 14 Pro ఐఫోన్ అప్డేటెడ్ ఫోన్. ఈ ఫోన్ నా ట్యాపింగ్ అవుతుందని ఈ ఫోన్ తీసుకున్నా. ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాక ఇక ఎందుకు? ఇక దొంగలు ఎవరు ఇప్పుడు? హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు కొన్ని కాల్స్ పెడితే ఎన్ని వచ్చినాయో నేను ఒక మెసేజ్ పెట్టిన. మీడియా వాళ్ళు ఇగో ఇంతమంది మిస్ కాల్ చేశారు. నేను మెసేజ్ పెట్టిన, ప్లీజ్ కాల్ మీ అని చెప్పి నేను మెసేజ్ పెడితే ఇంతమంది ఫోన్లు చేసిండ్రు ఒక 1 సెకండ్నే. నేను ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ వాయిసెస్ రికార్డ్ కావద్దని చెప్పి, వాళ్ళ పేర్లు రావద్దు, మళ్ళీ వాళ్ళని టార్గెట్. ఎందుకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఇలా. 90% కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేశాను. 90% అంటే నా ప్రతి ఫోన్ మీరు ట్యాప్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని అసలు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయబోతుండ్రు, మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు, మీరు ఫోన్ ట్యాపింగ్ పాల్గొంటుండ్రు. కాబట్టి మీరు 100% ఆయనను తీసేసారు. ఎందుకంటే ఆయన ఉంటే అది వేగంగా తోసుకపోతుంది, అలా అరెస్ట్ అన్ని జరుగుతాయి. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈరోజు డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి ఈరోజు మీరు ఎత్తే పరిస్థితి చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు మొత్తం రెడ్ హ్యాండెడ్, మీరు హోంమంత్రిగా ఉండి కొంతమందిని మీరు ఏజెంట్లుగా పెట్టుకొని ఈరోజు బాజాబ్తా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడుతున్నాను చెప్పడానికి ఇంత మించిన ఉదాహరణ మీకు వేరే ఏం అవసరం లేదు. బాజాబ్తా ఇగో కనబడుతూనే ఉంది. ఇక్కడ కనబడుతూనే ఉంది. బాజాబ్తా ఎంత కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఇప్పటిదాకా. కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి. ఇగో వినండి. ఇగో ఏం సపోర్ట్ రేవంత్ రెడ్డి గారు? ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ గవర్నెన్స్? ఇదా టార్గెట్ చేసుడు? నేను ఎక్కడికి పోతే అక్కడ నేను ఏ మూమెంట్ చేస్తే ఆ మూమెంట్, నేను ఎవరిని కలుస్తే వాళ్ళ వెనకనే మళ్ళీ బ్యాకప్ అయి కలుసుడు వాళ్ళను. నేను ఎవరెవరికి ఫోన్లు చేసినా వాళ్ళని పోయి కలుసుడు, నా మెసేజ్లు ఎంతమంది పోయినా వాళ్ళని పోయి కలుసుడు. ఈరోజు ఈయన తప్ప ఎవరైనా గెలిచినా పర్వాలేదు అన్నట్టుగా నా ఫోన్ ట్యాపింగ్లు. నేను నా లొకేషన్ కూడా కట్ చేసి పెట్టినా. ఈరోజు నా లొకేషన్ కట్ చేసినా కానీ అవి కూడా దొరకబడే పరిస్థితి వచ్చింది.
సో బాధంతా ట్యాపింగ్ నడుస్తుంది, నా ఫోన్ మొత్తం ఇదైతుంది. ఇక ఫోన్లు చేస్తా ఉంది, ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు, అందుకని పేర్లు చూపెడుతుంది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసేది. ఇంతకు మీరు తెగబడ్డారు. హోంమంత్రి మన నా దగ్గరనే ఉండాలని, ఎందుకంటే నువ్వు దొంగ పని చేస్తావు కాబట్టి. హోంమంత్రి నేనే ఉంటా, నువ్వు దొంగవు కాబట్టి. నువ్వు దొరికిపోయినావు రేవంత్ రెడ్డి, తప్పించుకునే ఛాన్స్. ఎంత చిల్లరేషాలు వేస్తున్నావు అంటే నువ్వు ఒక చిల్లరగా లెక్క మాట్లాడుతున్నావు. నన్ను ఎన్ని తీళ్ళ అవమానం చేయాలో అన్ని తీళ్ళ నువ్వు అవమానం చేసినావు. అయినా కానీ నీ కడుపు తీర్తలేదు నిన్ను. నేను యావరేజ్ లీడరే కదా. ఒక యావరేజ్ లీడర్ది నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? తప్పుడు ఎట్లా వస్తుంది చూడండి వెనుక. ఎంతమంది ఫోన్ చేసినా అంతమంది ఇట్నే వచ్చినాయి. నేను వాళ్ళ ఫోన్లు లేపి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి నేను ఆపిన. ఇంత ఇంత నీచానికి ఇంకా ఇంత దిగజారే రాజకీయాలు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుందంటే అర్థం చేసుకోండి మనం ఎక్కడున్నాం అనేది. ఇంకో గతంలో ఏమన్నాడో సార్ ఇందాం, రేవంత్ రెడ్డి ఏమన్నా నా గురించి. ఇది ఇంత ఘోరంగా ఈరోజు ఇంత దిగజారిపోయిన దానికి అగో దయచేసి మిత్రులారా నేను మీకు చెప్తున్నా, మీరు ఏమన్నా సీక్రెట్స్ ఏమన్నా చెప్పదలుచుకున్నా ఫోన్ చేయకండి, నాకు ఫోన్ చేయకండి. వాట్సాప్ కాల్ చేయండి, లేకుంటే వాళ్ళ ఫోన్ అడుగుకొని ఫేస్ టైంలో చేయండి. నాకంటే యాపిల్ ఫోన్ ట్యాప్ అవుతుందంటే ఏం చేయాలి చెప్పు? ఇది యూఎస్కి వెళ్ళి తెప్పించిన ఫోన్, ఇది ఆడియో చూడండి. ఇంత దిగజారిపోయాను. ఇక ట్యాపింగ్ ఇంత మించిన సాక్ష్యం మీకు ఏం కావాలి? రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు కంచె చేలు మేస్తుంది, శాఖ నీ దగ్గర ఉన్నది, ఆ శాఖకు బాసు నువ్వు. ట్యాపింగ్ నీకు తెలియకుండా జరుగుతుందా? నీకు తెలిసి జరుగుతున్నదా? వేరే ఫోన్ వస్తుంది, ఈ ఫోన్ జరగదు, ఈ ఫోన్ ట్యాపింగ్ రాదు చూడు, ఇప్పుడు నీట్గా వస్తుంది చూడు. బ్రదర్ మీ పేరు చెప్పకండి. హలో, గుడ్ ఈవినింగ్ బ్రదర్, నీ పేరు చెప్పకు. నీకేమైనా డిస్టర్బెన్స్ వస్తుందా నా ఫోన్ వస్తుంటే? కలిసిందా? రైట్ రైట్. నేను వేరే ఒక పేరు చెప్పకు నా ఫోన్ వేరే, నేను మళ్ళీ మాట్లాడు. ఇగో ఇది నడుస్తుంది కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు. ఇంకో ఇప్పుడు నా ఫోన్స్ ట్యాపింగ్ అయితే చూడు. వాళ్ళ పేర్లు చెప్తే టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ మొత్తం టచ్ నాకు. ఇగో పొలిటికల్ గా ఎవరైతే నాకు టచ్ ఉంటుందో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్. చెప్పు రేవంత్ రెడ్డి గారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? मीनाक्षी नटराजन जी आप इधर प्रभारी बन के आए, ये हमारा आईफोन है, मैं फिर एक बार मैं आपको डेमो देता हूँ। इधर ये मेरा आईफोन है, मैं अभी कांग्रेस पार्टी में फिलहाल नहीं हूँ, मैं कांग्रेस पार्टी से सस्पेंड किया गया। वजह बताने की अभी मेरे कोई ये नहीं है, मैं वजह तो सभी लोगों को मालूम है, लेकिन आज हमारा फोन टैपिंग में है। मेरा फोन टैपिंग हो रहा बोल के मैं आईफोन लिया 14 प्रो। आईफोन में भी मैं एक डेमो दिखाता हूँ। अब जो भी फोन, जितने भी फोन है, मैं प्लीज कॉल में बोल के सभी साथियों को मैं SMS